ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎలాంటి తప్పులకు తావు లేకుండా వేగవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను బుధవారం రాజపేట మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో దరఖాస్తు ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ప్రత్యేక మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కగా లబ్ధిదారుల వివరాలు స్వీకరిస్తూ ఆన్లైన్ లో సజావుగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు తహసీల్దార్ ఆఫీసు తనిఖీ చేయగా సమయానికి సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని హాజరు రిజిస్టర్ ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి భూ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ దామోదర్, ఎంపీఓ నాగవేణి, ఎంపీఓ ఆవుల కిషన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ సర్వే డ్యూటీ ఏం పని రాస్తున్నారు? సర్వే డ్యూటీ మీరేండి అందరూ సర్వే చేయాలి. సర్వే లేక వాళ్ళు 2 గ్రామాలు లేదా 1 గ్రామం మన పాత వీళ్ళకి ఎట్లా తెలుసు? మేము ఇచ్చినాం సార్. అగ్రికల్చర్ కమిషన్ నుంచి డేటా ఆన్లైన్ చేసేటప్పుడు రైతు బంధు పోర్టల్ అది తెప్పించి చేస్తారు. దాని ఇన్స్టాల్ అప్పుడు కరెక్ట్ మెసేజ్ అప్డేట్ చేసిన ఎక్సెల్ ఇచ్చిన సార్. టోటల్ 5 మంత్స్ దాన్ని చూసి ఇప్పుడు అందులో అప్డేట్ చేయాలి. మళ్ళీ మీకు మొబైల్ లాగిన్ చేయవా? మాకు బాగా లేదు సార్. మాకు యాప్ మాకు ఇవ్వదు సార్. ఎందుకంటే నేను లాగిన్ అయిపోతే వేరే కొన్ని లాగిన్ కాదు సార్. మళ్ళీ లాగిన్ కాలేదు. సూపర్వైజర్ లాగిన్ వెబ్సైట్లో ఉంటుంది సార్. సపరేట్గా యాప్లో ఉంటుంది సార్. కోట వరలక్ష్మి పేరు. నీ రేషన్ కార్డు కానీ ఆధార్ ఉందా? మరి 10:30కి వస్తావా? పొద్దున్నే వచ్చి చేస్తాను సార్. అంటే ముందింటికి పోయి వాళ్ళని ఏంటి ఆధార్ కార్డు రేషన్ రెడీ ఉంచుకొని చెప్పాలి. సార్ వచ్చినప్పుడు చూపించమన్నారు. అర్థమైందా? నువ్వు ముందు పోయి చెప్పాలి. రెండోది ఏం చేస్తావంటే ఇందిరమ్మ కమిటీ మెంబర్ లేరు, ఒకళ్ళని ఇక్కడ ఇంకో ఇద్దరిని వాళ్ళకి ఇంకో ఇద్దరు ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ ఉండమనండి. 5గురు ఉంటారు కదా, మనకి 3 సర్వేయర్లు ఉంటారు. వాళ్ళు ఇల్లు వచ్చింది వరలక్ష్మి లేదు, లక్ష్మి ఉంది వచ్చింది పేరు ఏమైంది? పెద్దోళ్ళ లక్ష్మి అని ఉంది. దీన్ని చెయ్యి, దీన్ని ఎడిట్ చేయి. వర ఆల్రెడీ డిఫాల్ట్ దానికి లేదు, మిగతా కంప్లీట్ చేయండి. అంతముందుగానే ఏమన్నా ఇండ్లు గానే ఏమన్నా వచ్చినాయి? ఇది ఓనేనా ఇప్పుడు కవర్లు వేసిందా? ఇది పెంకలు ఉన్నాయా? డ్యామేజ్ టైల్స్ కవర్ వేసారు కాబట్టి వాల్స్ మట్టి కూడా ఫస్ట్ రూమ్ పోయి తీసుకోండి. ఇంకొకటి ఇట్లా బయట నుంచి అయితే అమ్మ లైట్ ఉంది. ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? డాక్యుమెంట్స్ కానీ ఉన్నాయా?